భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ జీడిపి రేషియో ఇది 11.7% జీడిపిలో ఉన్నది, రైట్. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే ఇలా మీకు ఆదాయం వస్తేనే కానీ వ్యవస్థాపన సౌకర్యాలపైన సాంకేతిక అంశాలపైన మనం ఖర్చు చేసి డెవలప్మెంట్ సాధించవచ్చు. కానీ ఈ 11.7% అనేది సరిపోదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండి ఇండైరెక్ట్ ట్యాక్స్ తక్కువగా ఉంది. అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కానీ ఇది ఎందుకు సరిపోదు అంటే ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ డబ్బును ముద్రించే కార్యక్రమం చేయకూడదు, పన్ను ఆదాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలను బలవంతులుగా తయారు చేసి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి అప్పుడు అభివృద్ధికి దోహదపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది దాదాపుగా 46% ఉన్నది ఎక్కడ అంటే ఇలా ఫ్రాన్స్లో. కాబట్టి ట్యాక్స్ జీడిపి రేషియోను ఇండియాలో పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ప్లస్ పాయింట్ డైరెక్ట్ ట్యాక్స్ గ్రేటర్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంకోటి ఏంటంటే జీడిపి కూడా భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. మనం డిస్కస్ చేసినాం. ఓన్లీ $4 ట్రిలియన్ ఎకానమీ మాత్రమే ఇలా ఉంది, రైట్. ఇలా ప్రపంచం లోపల మనం చూసినట్లయితే బ్రిటిషర్స్ రాకముందుకు మన జాతీయ ఆదాయము ప్రపంచ జాతీయ ఆదాయంలో దాదాపు 23%. సో 23% ఆఫ్ ద ప్రపంచ జీడిపి భారతదేశానికి వర్తించిన విషయం అర్థం చేసుకోవాలి. ఇది మీరు నమ్మకపోయిన పచ్చి నిజం, రైట్. అయితే అలాంటి భారతదేశం ఇవాళ బ్రిటిష్ వారి వల్ల ఏమైందంటే ఇండస్ట్రియలైజేషన్ గురి అయింది, పారిశ్రామికీకరణ, అర్బనైజేషన్ గురి అయింది, పట్టణీకరణ మరియు రూరలైజేషన్ గురి అయింది. దాన్ని మనం గ్రామీణీకరణ అంటారు. సో దీనివల్ల ఏమైందంటే భారతదేశంలో 90% బీదరికము ఉన్నదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ట్యాక్స్ జీడిపి రేషియో పెంచుకోవాలి. గత క్లాస్లో మనం ఏం చేసినామంటే ప్రాపర్ ట్యాక్స్ తెలుసుకున్నాం. ప్రాపర్ ట్యాక్స్ జీడిపిలో ఓన్లీ 0. ఇక్కడ మరి 1% మాత్రమే ఉన్నది. అది మినిమం 3% చేరుకోవాలి. అదేవిధంగా ట్యాక్స్ జీడిపి రేషియో ఇలా చూసినట్లయితే 11.7% ఇలా కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే, కేంద్ర రాష్ట్రం 2 తీసుకున్నట్లయితే దాదాపు 17.5%. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ కానీ మీకు యూకే కానీ మీకు ఈ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత పన్నులు చెల్లించేవారు చూసినట్లయితే ఇలా డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో ఓన్లీ 5% పీపుల్ మనకు పన్ను చెల్లిస్తున్నారు. అదే యూఎస్లో కానీ యూకేలో కానీ 45% ప్రజలు పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే.